భక్తి సంగీత కుసుమాలు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ సమ్మర్ మ్యూజిక్ ఛాలెంజ్కి పునఃస్వాగతం. ఈరోజు నేను ఈ వీడియోలో ఆదిశంకరాచార్యుల వారు రచించిన అర్ధనారీశ్వర స్తోత్రం నేను మా స్టూడెంట్స్కి నేర్పిస్తాను. మీరు కూడా మీ ఇంటి వద్దనే ఉంటూ మీకు నచ్చిన సమయంలో వింటూ నేర్చుకుని మీరు కూడా చక్కగా పాడుకోండి. ఇప్పుడు నేను ఒకసారి చెప్తాను, నా వెనకాతల మీరు చెప్పండి. ఓకేనా? चाम्पेय गौरार्ध शरीरकायै चाम्पेय गौरार्ध शरीरकायै कर्पूर गौरार्ध शरीरकाय कर्पूर गौरार्ध शरीरकाय धम्मिल्लिकायै च जटाधराय धम्मिल्लिकायै च जटाधराय नमः शिवायै च नमः शिवाय नमः शिवायै च नमः शिवाय. ఇక్కడ ప్రతి లైన్ లోని ఐ అని వస్తుంది, యా అని వస్తుంది. అంటే ఐ అని వచ్చిందంటే అది అమ్మవారికి సంబంధించిందని అర్థం చేసుకోవాలి. యా అని వచ్చినప్పుడల్లా అయ్యవారికి సంబంధించిందని అర్థం చేసుకోవాలి. మనం అయ్యవారు అంటే శివుడు, ఐ అని వచ్చిందంటే అది పార్వతీదేవి అని. చాంపేయ గౌరార్ధ శరీరకాయ అంటే అది అమ్మవారి శరీరం గురించి. కర్పూర గౌరార్ధ శరీరకాయ అంటే అది అయ్యవారి గురించి. తర్వాత ధమ్మిల్లికాయ జటాధరాయ నమ శివాయ అంటే అమ్మవారు, శివాయ అంటే అయ్యవారు. అలాగా మనం ఇద్దరికి కలిపి రాసిన స్తోత్రం అన్నమాట ఇది. ఓకేనా? కస్తూరికా కుంకుమ చర్చితాయై కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజ పుంజ విచర్చితాయ చితారజ చితారజ పుంజ విచర్చితాయ పుంజ విచర్చితాయ కృతస్మరాయై కృతస్మరాయై వికృతస్మరాయ వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ నమః శివాయై చ నమః శివాయ జనత్క్వణ జనత్క్వన కంకణనూపురాయై కంకణనూపురాయై. ఇది మొత్తం అంతా కలిపి మీరు ప్రాక్టీస్ మీద అది వస్తుంది. జనత్క్వణ కంకణనూపురాయై జనత్క్వన కంకణనూపురాయై జనత్క్వణ కంకణ. ఓకేనా? జనత్క్వణ జనత్క్వన కంకణనూపురాయై కంకణనూపురాయై పాదాబ్జరాజ పాదాబ్జరాజ ఫణినూపురాయ ఫణినూపురాయ హేమాంగదాయై హేమాంగదాయై భుజగాంగదాయ భుజగాంగదాయ నమః శివాయై చ నమః శివాయ నమః శివాయై చ నమః శివాయ విశాల నీలోత్ఫలలోచనాయై విశాల నీలోత్ఫల విశాల నీలోత్పలలోచనాయై వికాసి పంకేరుహలోచనాయ వికాసి పంకేరుహ వికాసి పంకేరుహలోచనాయ సమేక్షణాయై సమేక్షణాయై విషమేక్షణాయ విషమేక్షణాయ నమః శివాయై చ నమః శివాయ నమః శివాయై చ నమః శివాయ మందారమాల మందారమాల కలితాలకాయై కలితాలకాయై కపాలమాలాంకిత కపాలమాలాంకిత కంధరాయ కంధరాయ కపాలమాలాంకిత కంధరాయ అంటే అక్కడ అందులోనే మీకు అది ఎవరు ధరిస్తారు? కపాలాలు వేసుకుని మాలలాగా ఎవరు వేసుకుని ఉంటారు? శివుడు వేసుకుని ఉంటారు. సో అక్కడే మీకు అర్థమైపోవాలి అది శివుడి గురించి అని. కపాలమాలాంకిత కంధరాయ కపాలమాలాంకిత కంధరాయ దివ్యాంబరాయై చ दिव्यांबरायै
च దిగంబరాయ. दिगम्बराय ఇక్కడ కూడా అర్థమైపోయింది. దివ్యాంబరాలు పట్టు వస్త్రాలు అవన్నీ ధరించి ఎవరుంటారు? అమ్మవారు. దిగంబరుడుగా ఎవరుంటారు? శివుడు. సో అలాగా డిఫరెన్స్ చేస్తూ చెప్పారనమాట ఇది మనకి. దివ్యాంబరాయ చ दिव्याम्बराय च దిగంబరాయ दिगम्बराय నమః శివాయ చ नमः शिवाय च నమః శివాయ नमः शिवाय అంబోధర अम्बोदर శ్యామల కుంతలాయై श्यामलकुन्तलायै తటిత్ ప్రభాతామ్ర तटित् प्रभाताम्र జటాధరాయ जटाधराय నిరీశ్వరాయై निरीश्वरायै నిఖిలేశ్వరాయ निखिलेश्वराय నమః శివాయై చ नमः शिवायै च నమః శివాయ नमः शिवाय ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై. ఇది నేను విడగొడతాను. ప్రపంచ प्रपञ्च సృష్ట్యున్ముఖ सृष्टिन्मुख సృష్టి ఉన్ముఖ ఆ రెండు కలిపితే సృష్ట్యున్ముఖ. ప్రపంచ సృష్ట్యున్ముఖ చెప్పగలరు? ప్రపంచ సృష్ట్యున్ముఖ प्रपञ्च सृष्टिन्मुख లాస్యకాయై लास्यकायै సమస్త సంహారక समस्त संहारक తాండవాయ ताण्डवाय జగజ్జనన్యై जगज्जनन्यै జగదేకపిత్రే. जगदेकपित्रे అంటే అమ్మవారు జగత్కే జనని. జగత్తుకి తండ్రి ఎవరు అంటే శివుడు. ఓకేనా? నమః శివాయై చ నమః శివాయ नमः शिवाय च नमः शिवाय ప్రదీప్తరత్నోజ్వల కుండలాయై प्रदीप्तरत्नोज्ज्वलकुण्डलायै స్ఫురన్ మహాపన్నగభూషణాయ. పలకలరా విడగొట్టాల. స్ఫురన్ మహాపన్నగ భూషణాయ. స్ఫురన్ మహా स्फुरन्महा పన్నగ భూషణాయ. पन्नगभूषणाय చెప్పన అంటారు వాడు. స్ఫురన్ మహాపన్నగ భూషణాయ स्फुरन्महा पन्नगभूषणाय శివాన్వితాయై చ शिवान्वितायै च శివాన్వితాయ शिवान्विताय నమః శివాయై చ नमः शिवायै च నమః శివాయ. नमः शिवाय ఇవి మొత్తం 8. అందుకు ఇది అర్ధనారీశ్వర స్తోత్రం 8 శ్లోకాలు. లాస్ట్ లో ఒకటి ఫలస్థుతి ఉంటుంది. ఏతత్ పఠే एतत् पठे అష్టకమిష్టదం अष्टकमिष्टदम् యో భక్త్యాస यो भक्त्या स మాన్యో मान्यो భువి దీర్ఘజీవి भुवि दीर्घजीवी ప్రాప్నోతి प्राप्नोति సౌభాగ్యమనంతకాలం सौभाग्यमनन्तकालम् భూయాత్ సదా చాస్య भूयात् सदा यास्य భూయాత్ సదా చాస్య భూయాత్ भूयात् సదా सदा చాస్య चास्य భూయాత్ సదా చాస్య भूयात् सदा चास्य సమస్త సిద్ధి. समस्तसिद्धि ఎవరైతే ఈ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని అర్థం చేసుకుంటూ ఆ తత్వాన్ని శివశక్తుల యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఎవరైతే నిత్యం పఠిస్తారో ఆ తత్వాన్ని అవగతం చేసుకుంటారో వాళ్ళకి సమస్తం సిద్ధిస్తుంది. వాళ్ళు ఏదనుకుంటే వాళ్ళకి అది జరుగుతుంది. అన్ని సిద్ధిత్వాలు వాళ్ళు పొందుతారు అని చెప్పి శంకరాచార్యుల వారు మనకి చెప్పారు. అర్ధనారీశ్వర తత్వం మనం ముందు అర్థం చేసుకోవాలి. ప్రతి మనిషిలోని శివుడు ఉంటాడు, శక్తి ఉంటుంది. సో ఆ తత్వం ఏంటి అన్నది మనం ముందు అర్థం చేసుకోవాలి. మన శరీరం శివుడైతే మన లోపల ఉండే ప్రాణశక్తి అమ్మవారు. అర్థమైందా? అందుకు అర్ధనారీశ్వర స్తోత్రం అన్నారు.
అర్ధనారీశ్వరుడు అంటే ఫోటోల్లో కనిపించినట్టుగా హాఫ్ పార్ట్ బాడీ శివుడు ఉంటాడు, హాఫ్ పార్ట్ బాడీ అమ్మవారు ఉంటారు అని కాదు. ప్రతి మనిషిలోనూ ప్రతి జీవిలోని అమ్మవారి తత్వం ఉంటుంది, అయ్యవారి తత్వం కూడా ఉంటుంది. దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటూ ఎవరైతే ఆ విధంగా ఆ భగవత్ ప్రార్థన చేస్తారో వాళ్ళకి అన్ని సిద్ధిత్వాలు వాళ్ళకి సిద్ధిస్తాయి అని చెప్పి శంకరాచార్యుల వారు మనకి చెప్పారు. మీరు దీన్ని అర్థం చేసుకుంటూ చక్కగా ఆ పదాలని ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ మనందరం కలిసి ఇంకొక వీడియోలో పాడుకుందాం. ఓకేనా? చూశారు కదండి ఎంత చక్కటి అర్ధనారీశ్వర స్తోత్రం ఆదిశంకరాచార్యుల వారు మనకి ఇంత చక్కగా విశదీకరించి మనకి చెప్పే ప్రయత్నం చేశారు. మీరు కూడా ఈ స్తోత్రాల యొక్క భావాల్ని పూర్తిగా అర్థం చేసుకుంటూ చదువుకుని ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రలవుతారని భావిస్తున్నాను. మీకు గనక మా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ వాళ్ళెవరికైనా షేర్ చేయండి. మా ఈ వీడియోలో ఏ వీడియో మీకు బాగా నచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ధన్యవాదాలు.